ఐపీఎల్ 2026 సీజన్లో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? ముంబై ఇండియన్స్ ఓనర్ నితా అంబానీ యువ సంచలన వైభవ్ సూర్యవంశిని ముంబై ఇండియన్స్ టీంలోకి తీసుకురావడానికి 30 కోట్లు ఆఫర్ ఇచ్చారట. అంతేకాదు యాంటీలియాలో ఫ్లాట్, మాల్దీవులో ప్రైవేట్ ఐలాండ్, ఇంకా బ్లాంక్ చెక్ కూడా ఇచ్చారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు ఇది నిజమా లేక సోషల్ మీడియాలో క్రియేట్ చేస్తున్న ఫేక్ రూమరా అనేది ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఐపీఎల్ 2026 సీజన్లో అందరినీ షేక్ చేస్తున్న యంగ్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది వైభవ్ సూర్యవంశినే. రాజస్థాన్ రాయల్స్ తరపున దూకుడైన బ్యాటింగ్ చేస్తూ బౌలర్లను చిత్తు చేస్తూ ఫ్యాన్స్కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ని ఇచ్చాడు. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ మీద ఆడిన ఇన్నింగ్స్ తర్వాత సోషల్ మీడియాలో మొత్తం వైభవ్ పేరే ట్రెండ్ అయింది. 15 ఏళ్ల వయసులోనే ఫియర్లెస్ బ్యాటింగ్, పవర్ హిట్టింగ్, ప్రెషర్లో కూడా కాన్ఫిడెన్స్ ఇవన్నీ చూసి ఫ్యూచర్ స్టార్ అని ఫ్యాన్స్ అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇలా వైభవ్ సూర్యవంశి పేరు హాట్ టాపిక్ అవుతుండగా ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఒక షాకింగ్ పోస్ట్ వైరల్ అయింది. ఆ పోస్ట్ ప్రకారం ముంబై ఇండియన్స్ టీం వైభవ్కి 30 కోట్లు ఆఫర్ ఇచ్చిందట. ముంబైలోని యాంటీలియాలో లగ్జరీ ఫ్లాట్ కూడా ఇస్తామన్నారట. మాల్దీవులో ప్రైవేట్ ఐలాండ్ కూడా గిఫ్ట్గా ఆఫర్ చేశారట. వైభవ్ తల్లిదండ్రులకు బ్లాంక్ చెక్ కూడా ఇచ్చారనే వార్తలు వచ్చాయి. ఇక ఈ నిర్ణయం మొత్తం వైభవ్ చేతుల్లోనే ఉందని, ఆర్ఆర్ యాజమాన్యం కూడా ఈ డీల్ ఆపాలని ప్రయత్నిస్తుందని సోషల్ మీడియాలో ఫుల్ డిస్కషన్ మొదలైంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ వార్తని ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ అధికారంగా ప్రకటించలేదు. రాజస్థాన్ రాయల్స్ నుంచి కూడా ఇలాంటి కన్ఫర్మేషన్ లేదు. ఐపీఎల్ అధికారిక వర్గాల నుంచి కూడా ఈ విషయంపై సమాచారం రాలేదు. అంటే ప్రస్తుతం చూస్తే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ రూమర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఐపీఎల్లో ప్లేయర్లను ఇలా డైరెక్ట్గా తీసుకోవడం అంటే అంత ఈజీ కాదు. యాక్షన్, కాంట్రాక్టర్, రిటెన్షన్ రూల్స్ అన్నీ ఉంటాయి. అందుకే కొంతమంది సోషల్ మీడియా పేజీలు హైప్ కోసం ఇలాంటి వార్తలు వైరల్ చేస్తుంటాయి. అయితే ఎంఐ ఫ్యాన్స్ ఈ వార్తను ఎందుకు నమ్ముతున్నారంటే ముంబై ఇండియన్స్ ఎప్పటి నుంచో యంగ్ టాలెంట్ని స్టార్ ప్లేయర్లుగా మార్చడంలో టాప్ ఫ్రాంచైజీ. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ లాంటి ప్లేయర్ల కెరియర్ ఎంఐ దగ్గరే భారీగా మారింది. అందుకే వైభవ్ సూర్యవంశి లాంటి ఫ్యూచర్ స్టార్ని కూడా ముంబై ఇండియన్స్ టార్గెట్ చేస్తుందేమో అని ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. సో ప్రస్తుతానికైతే వైభవ్ సూర్యవంశి ఎంఐకి వెళ్తున్నాడనే వార్త అధికారంగా కన్ఫర్మ్ కాలేదు. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్, వైభవ్ సూర్యవంశి ఐపీఎల్లో పెద్ద స్టార్ అవుతాడనే హైప్ మాత్రం ఫుల్గా పెరిగిపోయింది. మీకేమనిపిస్తుంది? వైభవ్ సూర్యవంశి ఒకవేళ ముంబై ఇండియన్స్ టీంకి వెళ్తే డేంజరస్ టీమ్గా అవుతుందా, లేక వైభవ్ సూర్యవంశి ఆర్ఆర్లోనే కొనసాగాల? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో తెలియజేయండి.